మీరు ఎప్పుడు ట్రై చేయలేదా సెకండ్ మ్యారేజ్ చేసుకోవడానికి? చేయలేదు. మీరు అన్నారు కదా చూస్తే గుర్తుకొస్తుంది. ఉంటుంది ఎవరికి, నాకు ఉంటుంది. తనతో నేను టైం స్పెండ్ చేసిన అన్నీ నాకు తనతో మళ్ళీ కావాలి. ఆ టైం స్పెండ్ కావాలి. తినడం రాదు అసలు, నిజంగా నాకు తినడం రాదు. మా నాన్నే తినిపించేవాడు నాకు, మా నాన్నే. అసలు ఆ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేశారనేది నాకు అర్థం కావట్లేదు. అరే పాడేం కడతారు, ఏం కడతారు రా, పట్టుకొని తీసుకెళ్ళిపోయి ఆడ పడేయండి అని. కన్నీళ్ళు కూడా రావట్లే, మైండ్ బ్లాక్ అయిపోయి ఇట్లా కూర్చొని ఉన్నా. నా ముందు బాడీ ఉంది, నేను ఇక్కడ ఉన్నా. నార్మల్గా మన ఇంట్లో ఎవరైనా చనిపోయారు అని అంటే అందరికీ కాల్స్ చేసి రప్పించుకుంటాం కదా. ఆ టైంలో మీ అత్త మామ లేరు, మీ ఫాదర్ ఏమో హాస్పిటల్లో, మీ మదర్ అక్కడే ఉండాల్సి వచ్చింది, అక్క అక్కడే. సో ఒక్కరే అసలు ఆ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేశారనేది నాకు అర్థం కావట్లేదు. అది చెప్పలేని సిచ్యువేషన్ అమ్మ నాదైతే. నేను ప్రతి మినిట్ ఆలోచించే సిచ్యువేషన్ అది ఒకటి, ఎవరికి రావద్దు. నాకు నేను చెప్తున్నా, నాకు ఎంత పెద్ద శత్రువు అయినా సరే అలాంటి సిచ్యువేషన్ ఏ ఆడదానికైనా ఏ మొగోళ్ళకైనా రావద్దు అనుకో విష్ చేసే దేవుడికైనా ఒక సిచ్యువేషన్. ఏమైంది, ఇటు నాన్నకి కాలు తీసేశారని చెప్పాను కదా, షుగర్ వల్ల నాన్నకి మోకాళ్ళ దాకా తీసేశారు. 1 by 1 డాడీ చుట్టూ తిరగడమే సరిపోయింది. సో అమ్మ అక్కడ ఉండాలి. సరే తను చనిపోతాడని ఎవరికి తెలియదు. సో సడన్గానే చనిపోయిండు. కోవిడ్ టైం, దట్టు కోవిడ్ టైంలో అది తను చనిపోయింది హార్ట్ అటాక్ వల్ల. డాక్టర్ కూడా నోరు బ్రీత్ పెట్టి ఊదింది. కోవిడ్ అయితే ఎందుకు ఊదుతుంది? లేదు. ఇటు అమ్మ మామ లేడు, అత్త మామ లేడు, ఇటు అంటే నాకంటూ ఒక పెద్ద దిక్కే లేదు. తనని పట్టుకొని హాస్పిటల్లో కూర్చొని ఉన్నా, చనిపోయిండు. తీసుకొని వచ్చిన తర్వాత ఆడ రిలేషన్స్ అంటే ఓకే, కానీ 100 మందిలో ఒక్క మాట అనేది గట్టిగా తగులుతుంది. 100 మంది చూపిస్తారు ప్రేమ, అయ్యో అయ్యో అంటారు, కానీ ఆ కోవిడ్ టైం వల్ల ఎవరు రాలేని సిచ్యువేషన్. పాపం వాళ్ళని కూడా మనం ఏమనొద్దు, కానీ అందులో ఒక్క మనిషి అన్న మాట లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటా. అరే తను అది కోవిడ్తో చనిపోయినరా, పాడేం కడతారు, ఏం కడతారు రా, పట్టుకొని తీసుకెళ్ళిపోయి ఆడ పడేయండి అని అన్నారు. ఎవరు ఆ పర్సన్? మీకు అది నేను చెప్పాలనుకోవట్లేను, మీ వాళ్ళే, మా వాళ్ళే. పాడగట్టడం ఏంటి, తను కొన్ని 100 మంది ప్రాణాలను కాపాడండి. అన్నం తినేటప్పుడు కూడా ఇది హెల్త్ బాగాలేదు అని, ఎవరికైనా బాగాలేదని అంటే అన్నం కూడా వదిలేసి వెళ్ళిపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఆయన ఎప్పుడు వస్తాడో అన్నం పెట్టాలని ఎదురు చూసిన సిచ్యువేషన్స్ నాకు ఉన్నాయి. ఒక 5-6 రోజులు కూడా వెళ్ళిపోయేవాడు మనుషుల కోసం. నేను అనుకునేదాన్ని, ఇంత చేస్తాను ఈ రోజు ఈ రోజున నీకు పాడగట్టడానికి కూడా రావట్లేరు బావా అని. నాకు కన్నీళ్ళు కూడా రావట్లే, మైండ్ బ్లాక్ అయిపోయి ఇట్లా కూర్చొని ఉన్నా. నా ముందు బాడీ ఉంది, నేను ఇక్కడ ఉన్నా. ఎవరు రావట్లే, చుట్టాలు రావట్లే, ఎవరు రావట్లే. అనుకున్నా నీ రుణం తీర్చుకోవాలి, నాకు ఏం చేస్తావు అని తను అంటూ ఉంటాడు. నువ్వు రుణం కాదు, నేను నీ రుణం తీర్చుకోని సిచ్యువేషన్ ఏంటిది అని అంటే, నీకు తలగొరి పట్టడం, నా భర్తకు నేనే చేసుకుంటా, ఎవ్వరు ఏం పట్టకని. అప్పుడు షార్ట్ అయిపోయింది నా వాయిస్, లోపల కుమిలిపోతున్నా. నేను కూడా ఆ టైంలో స్ట్రాంగ్ ఉండాల్సి వచ్చింది. చిన్న పిల్ల 25 అప్పుడే పట్టాయి నాకు 25. ఎవరు వచ్చినా రాకపోయినా నా భర్తను నేను తీసుకొని వెళ్ళిపోతా అని చెప్పేసి నా భర్తని ఇట్లా పట్టి ఇట్లా లేపుతున్నాను. నేను కుండ కూడా నేనే పట్టుకుంటా, ఆ కుండ పట్టుకుంటా నా భర్తను పట్టుకొని వెళ్ళిపోతా అని చెప్పేసి ఏడ్చుకుంటా పట్టేస్తున్నప్పుడు అప్పుడు వచ్చి తన ఫ్రెండ్స్ నేనున్నా మీకు అని, వాళ్ళు చుట్టాలు వస్తారు తనకు చేస్తారు అనేసి ఎదురు చూసినాం, కానీ ఎవరు రాలేదు. నీ ఫ్రెండ్స్ తన ఫ్రెండ్గా మేము ఉన్నాం అని చెప్పి ఒక్కలేనుక ఒకరు ఒక జాతర జరిగినట్టు జరిగింది. ఒక్కలేనుక ఒకరు అందరు వచ్చి తనకు చేస్తూ ఉంటే అప్పుడు అనుకున్నా, ఊకే ఫ్రెండ్స్ అంటాడు, ఏం ఫ్రెండ్స్ ఏం చేస్తారు, ఊకే అంటే భార్యను వదిలిపెట్టి తిరగడానికి ఎందుకు వెళ్తారు అని అనుకున్నా. కానీ ఆ రోజు అర్థమైంది ఫ్రెండ్షిప్ వాల్యూ అంటే ఏంటిది. ఫ్రెండ్షిప్స్ ఉండాలి ఖచ్చితంగా. ఫ్రెండ్షిప్ అనేటోడు లేకపోతే అని మనిషే కాదు. ఆ ఫ్రెండ్సే వచ్చి అన్ని చేసేళ్ళు. నా దగ్గర ₹1 లేదు. మామయ్య చనిపోయి అప్పుడే మాకు డబ్బులు ఖర్చు అయిపోయినాయి. చేతిలో చూస్తే ₹10 లేవు నా దగ్గర. అమ్మ అక్కడ ఉంది, నాన్న అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఎవరు లేరు. నా సిచ్యువేషన్ నా ముందు నా భర్త ఉన్నాడు. వెళ్ళిపోయి నన్ను మొత్తం వెయిట్ మొత్తం మోసుకుంటూ నేను తలగొరి పట్టుకొని తీసుకెళ్ళి అర్ధరాత్రి 11ంటికి దానం చేసిరు. తెల్లారితే మంచి రోజు లేదు అని, అమావాస్య అని. ఓకే. ఆ అర్ధరాత్రి పూజ నేను కాటనం పోయి అక్కడ కుండ బట్టి
నీకు తీర్చుకునే రుణం ఏదైనా ఉంది అని అంటే ఇదే బావా, నీకు నేను తలగొరి పట్టినా ఇదే నా రుణం తీర్చుకున్నాయిగా, తీర్చుకోవాలని నువ్వు అంటావు కదా, ఇప్పుడు నీ రుణం తీర్చుకుంటున్నా. ఒక 10 నిమిషాలు అయితే నువ్వు నాకు కంటికి కూడా కనబడవు, ప్రపంచం మొత్తం ఎతికినా నువ్వు నాకు కనబడవు, ఇదే నాది అని చెప్పేసి తనకి తగిన సంస్కారాలు మొత్తం నేనే చేసిన. నా కొడుకు కూడా కోవిడ్ వచ్చి నాకు కోవిడ్ వస్తుందని చెప్పి దూరమే ఉండిపోయిండు. ఎవ్వరూ లేరు ఇంట్లో, ఒక్కదాన్ని తను చనిపోయి తను చేసి వచ్చినాక కూడా తిరిగి వచ్చే రూమ్లో ఉంటే నేను ఒక్కదాన్ని లిటరల్ ఇంట్లో ఉన్నా. ఎటు చూసుకున్నా నాకు ఎవ్వరు కనబడతలేరు. ఇక వాళ్ళ ఫ్రెండ్సే వచ్చి ఇటు మొత్తం ఉండే ఒక సెక్యూరిటీ. నాకు చాలా భయం. అప్పుడు స్టార్ట్ అయిందమ్మా నా భయం కానీ ఏదైనా సరే తను చనిపోయినాక స్టార్ట్ అయింది. ప్రతి దానికి ప్యానిక్ అయిపోయి ప్రతి దానికి శ్వాస ఆగిపోయే సిచ్యువేషన్స్ కూడా తను నాకు లేడు తోడు అని చెప్పేసి అక్కడ భయం స్టార్ట్ అయింది. నాకు చాలా భయం. ఇప్పుడు ఎటైనా వెళ్ళాలన్నా హైదరాబాద్ కూడా నేను ఒక్కదాన్ని రాలేదు, సన్నిగాడు ఉన్నాడనే ఒక్కదాన్ని వచ్చిన నేను తప్పించి హైదరాబాద్ కూడా రాలేదు. చాలా భయం. నా బాధ ఒక్కటే, అది సిచ్యువేషన్ చాలా బ్యాడ్ సిచ్యువేషన్. అలాంటి సిచ్యువేషన్ ఎవరికి రావద్దు అని అంటే అదే తల్లిదండ్రులు కూడా పక్క లేకుండా భర్తని దహన సంస్కారాలు చేయడం, అది ఎలాంటి ఆడలకు రావద్దు, ఎవరి మొగలకు రావద్దు. అది ఎదుర్కొన్నా, చాలా ఎదుర్కొన్నా. అదే నా లైఫ్లో చాలా స్ట్రగుల్స్. ఇప్పటి వరకు నేను ఎక్కడ అసలు వినలేదు అవన్నీ అబ్బాయిలు చేస్తారు తప్ప ఆడపిల్ల చేస్తుంది. నేనే చేస్తాను. నేను చేసుకుంటే నా భర్తకి ఒకసారి నేను ఇక్కడ అనుకున్నా కదా, తన మ్యారేజ్ అప్పుడు కూడా ఇప్పుడే చెప్పిన, తన మ్యారేజ్ అప్పుడు కూడా కొబ్బరికాయ పడుతుండే తన వల్ల కావట్లేదు అన్నప్పుడు తనని పట్టుకొని తను అప్పుడే చేసిన, తన బరువు బాధ్యత మొత్తం నేనే తీసుకుంటాను. అప్పటికి నేనే తీసుకున్నా, లిటరలీ నేనే చూసుకుంటా తనని ఎక్కువ. ఎవ్రీ ఇయర్ మీ మ్యారేజ్ డే రోజు ఏం చేస్తారు మీరు? ఏం చేస్తాం రా, చెప్పలేనది కదా, ప్రాణాలు పోయి మళ్ళీ పుట్టినట్టు అనిపిస్తుంది అంతే. కానీ తన బర్త్డే రోజు మాత్రం చాలా గ్రాండ్గా చేసుకుంటాను. నేనే తన బర్త్డే చాలా గ్రాండ్గా చేస్తాను నేను. ఆయన చనిపోయినా బ్రతుకున్నా ఎక్కడున్నా సరే తను బ్రతికే ఉన్నాడని తన బర్త్డే మాత్రం చాలా మంచిగా చేసుకుంటాను నేను. మ్యారేజ్ డే అంటే నేను చేయను. మ్యారేజ్ డే అంటే చాలా ఇష్టం తనకి. కోవిడ్ టైంలో అనుకుంటా మ్యారేజ్ డే, డబ్బులు లేవు, పని లేదు, కేవలం నా కోసం 30 కిలోమీటర్లు నడుచుకుంటూ 500 రూపాయల పనికి 30 కిలోమీటర్లు నడిచి 500 పట్టుకొని మళ్ళీ 30 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి ఆ రోజు మ్యారేజ్ డే సెలబ్రేషన్ చేసిండు. ఆ రోజు మ్యారేజ్ డే రోజు నేను చచ్చిపోయి మళ్ళీ పుడతా అంతే. ఆ రోజు నేను ఎవరి మాట వినను, ఎవరితో మాట్లాడను, ఎవరితో ఏం ఒంటరిగా ఉండిపోతాను. నేను విష్ చేస్తారు కదా తెలిసిన వాళ్ళు, నేను ఆ రోజు ఫోన్ కూడా ఆన్ చేయను. ఇది చనిపోయిందని తెలిసి చేయరు కదా, చాలా మంది చనిపోయిందని తెలిసి చేయరు. చేసినా నేను ఆ రోజు ఫోన్ ఆన్ ఉండదు, నాది ఆఫే ఉంటుంది. ఇన్ని స్ట్రగుల్స్లోనే ఇలా బయటకు వచ్చి ఎప్పుడు దేవుడి మీద కోపం రాలేదా? రాలేదు, చెప్తున్నాను కదా, దేవుడు ఏం చేసినా మన మంచి కోసమే చేస్తాడు. కొన్ని గట్టి తగులుతాయి. దేవుడు ప్రతిదీ, ఇప్పుడు తను నా లైఫ్లోకి రావద్దు, నా లైఫ్లోకి ఎవరు రారు అనుకున్నది దేవుడు నాకు పంపించిండు. కానీ ఆయన లైఫ్ టైం ఉండలేడు, కనీసం ఈమెతో ఉన్న క్షణమైనా హ్యాపీగా ఉండని అని చెప్పే కావచ్చు నా లైఫ్లోకి పంపించింది. తన చనిపోయేటప్పుడు 35 ఇట్లా అనుకుంటా అంతే. అంటే తన ఆడి వరకే బతుకుతాడు, అది ఆ దేవుడికి ముందే తెలుసు. ఆ బతికిన కాలము తినతో బతుకు అని చెప్పి నా లైఫ్లో పంపించిండని అనుకుంటా. దేవుడి మీద కోపం అనేది నాకు ఎప్పుడూ లేదు. నేను అడిగింది అన్నీ ఇచ్చిండు, కాకపోతే చిన్న చిన్న ఇచ్చి చిన్న హ్యాపీనెస్ ఇచ్చిండు, పెద్ద పెద్ద ఇచ్చి వెంటనే తీసుకుపోయిండు. అది ఏదున్నా దేవుని నిర్ణయమే, అన్నిటికీ యాక్సెప్ట్ చేసి ఉండాలి, ఉన్న దాంట్లోనే హ్యాపీగా ఉండాలి. నార్మల్గా ఫస్ట్ మీ ప్రొఫైల్ చూసినప్పుడు అరే ఇప్పుడు నేను చాలా లీన్గా ఉంటాను, నాకు ఇప్పుడు ఏదైనా డ్రెస్ కావాలి అంటే ఆబ్వియస్లీ నా సైజ్ దొరకదు, నాకు ఒక ఆప్షన్ ఉంది, స్టిచ్ చేసుకోవచ్చు. ఈమెకి ఎలా చాలా టైం పడుతుంది కదా, ఇప్పుడు ఆ క్లాత్ తీసుకొని సేమ్ ఫ్యాబ్రిక్ తెచ్చుకోవచ్చు, చేపించుకోవచ్చు, బట్ టైం పడుతుంది. ఆ ఒక్కటే ఆలోచించాను తప్ప మీ లైఫ్లో ఇంత డీప్ ఇది ఉంటుందని తెలియదు అసలు. ఇప్పుడు మరి మీ ఫీలింగ్స్, మనకంటూ కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి, మీకు ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు షేర్ చేసుకోవడానికి, అలా వాటిని ఎలా ఓవర్కమ్ చేస్తున్నారు అనేది నాకు అసలు అర్థం కావట్లేదు. చాలా ఎర్లీగా మ్యారేజ్ అయింది, చాలా ఎర్లీగా
అన్నీ కోల్పోయారు. ఇంక మీరు అంటే ఇంకా నెక్స్ట్ స్టెప్ గురించి ఏం ఆలోచించట్లేదా? ఆలోచించి అసలు మీరు చెప్తుంటే నాకు ఏం అడగాలో నెక్స్ట్ నాకేం అర్థం కావట్లేదు. ఒక మనిషికి ఇన్ని ఉంటాయా? ఇన్నున్న తర్వాత కూడా సర్వైవ్ అవ్వచ్చు ఆ భూమి మీద? చనిపోదాం అనుకునే క్షణాలు చాలా ఉన్నాయిరా, కానీ నాకంటూ కొన్ని బాధ్యతలు ఉన్నాయి. నేను చనిపోతే అమ్మని ఎవరు చూసుకుంటారు? అమ్మకి ఎవరు ఉన్నారు? నేనే కదా. ఇప్పుడు తను చనిపోయిండు, కొడుకు నేను ఒక కొడుకున్న లైఫ్లో తెచ్చుకున్నా. చనిపోతే తనకెవరున్నారు? సో తను ఒక ఏజ్ వచ్చినాక ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది సెకండరీ. కానీ నా కోసం వీళ్ళు ఉన్నారు కదా. సెకండ్ స్టెప్ మ్యారేజ్ అయితే నా లైఫ్లో లేదు, చేసుకోవాలని అనుకోవట్లేను. చాలాసార్లు మెసేజెస్ వచ్చినాయి, చాలా మెసేజ్ వచ్చినాయి నా లైఫ్ గురించి తెలిసి. నా లైఫ్లో ఇలాంటి అమ్మాయి అయితే అంటే లావు ఉంటే నాకు అవసరం లేదు, కానీ అర్థం చేసుకునే మనిషి, ఒకసారి నాది అని అనుకుంటే ప్రాణం పెట్టే మనిషి ఈమె అని నన్ను ఎత్తుక్కుంటూ ఇంటికి వచ్చిన సంబంధాలు కూడా ఉన్నాయి. కానీ నేను నా లైఫ్లో పడ్డ టెన్షన్ అనేది ఒకసారి నాది అనుకుంటే నాదే, ఒకసారి వద్దు అనుకుంటే అది నాకు వద్దు ఎప్పటికీ. అట్లా నా లైఫ్లోకి నా భర్త వచ్చిండు, కానీ అది అనుకోకుండా పోయిండు. అలాంటి ప్లేస్ నేను ఎవరికి ఇవ్వాలనుకోవట్లేను. అంతే. మ్యారేజ్ అనేది నా లైఫ్లో నేను పెట్టుకోను, నేను చచ్చేంతవరకు నేను పెట్టుకోను. అది పెట్టుకోను అని చెప్పి రేపటి రోజున కొంతమంది సోషల్ మీడియాలో కూడా చెయ్యను అని చెప్పి చేసినవి కూడా కొన్ని రిలీజ్ అవుతున్నాయి కావచ్చు, కానీ నా లైఫ్లో అయితే నేనైతే చెయ్యను అని నేను ఫిక్స్ అయ్యాను. అంటే ఇప్పుడు ఆయన పేరేంటి? రాకేష్. ఓకే, ఇద్దరు పేర్లు రమ్య రాకేష్. మా అత్తమ్మ ఇద్దరికి కావాలని పెట్టింది, తనకు రాకేష్ అని పెట్టింది. తన భార్యగా చిన్నప్పుడే డిక్లేర్ అయ్యి రమ్య అని మా అత్తమ్మ పెట్టింది. ఓకే, అంటే ఇప్పుడు ఆయనలా చూసుకునే వాళ్ళు రారు అని ఖచ్చితంగా మీకు నమ్మకమా? నమ్మకం. తన లెక్క చూసుకునే వాళ్ళు లైఫ్లో భూమి ఎక్కడ తిన దొరకరు. నేను ఏది అడుగుతా చేస్తాడు, ఏం చేస్తా చేస్తాడు. నాకు వద్దు అని అంటే అది ప్రపంచంతో యుద్ధమే చేస్తాడు. వద్దు అంతే. చిన్నపిల్లల లెక్క చూసుకుంటాడు, కేరింగ్గా చూసుకుంటాడు. మా నాన్న ఎలా చూసుకుంటాడో అట్లా చూసుకుంటాడు నా భర్త. అలాంటి వాడు ప్రపంచం వెతికినా దొరకడు, దొరికినా నేను చేసుకోను. కానీ అంతేగా, తన లెక్క ఉండేటోళ్ళు ఎవరు ఉండరు. అంతేగా, తనవేనా ఇంకా ఇంకా ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయి అని తట్టుకోలేవు నా స్ట్రగుల్స్. కానీ ఇక అన్ని కష్టాలలో కూడా హ్యాపీనెస్ని వెతుక్కోవాలని అయితే నాకు తెలిసింది. సో నేను వెతుక్కున్నా. ఆ స్ట్రగుల్స్లోనే నేను ఏదో చేద్దామని చెప్పి ఏదో చేసి ఇప్పుడు ఇటు దాకా వస్తున్నాను నేను. అది రీల్స్ స్టార్ట్ చేయడము. ఇక నా హ్యాపీనెస్ కొంచెం ఏంటంటే ఇదే, ఇన్ని స్ట్రగుల్స్లో ఇక రీల్స్ చూడడం, నన్ను నేను చూసుకోవడము, అది మురిసిపోవడము, ఇవన్నీ మర్చిపోను. నా లైఫ్లో మర్చిపోయేది లేదు, కానీ దాన్ని దాటుకొని బతకాలి. ఎట్లా చేసినా బతక తప్పదు. మనం దేవుడు ఆయుష్ ఎంతవరకు ఇస్తాడో అంతవరకు బ్రతకాలి. పోయేటప్పుడు ఏం తీసుకోవు, ఉన్నప్పుడు మాత్రమే, ఇదంతా ఉన్నప్పుడు మాత్రమే. సో హ్యాపీనెస్ వెతుక్కోవాలని అడుగులు వేసుకుంటూ ఇన్స్టాగ్రామ్ అనే పేజ్లో అడుగుపెట్టాను నేను. చాలా తొందరగా జీవితాన్ని చదివేశారు. నవ్వుతే చాలా బాగున్నారు. అంటే నాకు ఇప్పుడు ఈ స్టోరీ అంతా విన్న తర్వాత మీరు నవ్వడం చూస్తుంటే అదేదో తెలియని హ్యాపీనెస్ ఇక్కడ తెలుస్తుంది నాకు. ఎలానే నవ్వుతానండి, ఎవరు ఏమన్నా ఏం పట్టించుకోకండి. అసలు ఇది నాకు ఫస్ట్ ఇంటర్వ్యూ అనమాట, ఈ టైప్ ఆఫ్ ఇంటర్వ్యూ నేను ఎప్పుడు చేయలేదు. అదంటే ఇక్కడ నాకు ఇప్పటికీ ఉందమ్మా. అంటే నా మైండ్లో చాలా ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి. సో ఆలోచనలు కూడా పక్కకు పెట్టి నేను ఖచ్చితంగా స్మైల్ ఇస్తాను. ఎవరు అడిగినా కూడా నవ్వుతూనే ఉంటాను, నవ్వుకునే మాట్లాడతాను. కానీ నా లోపల పెయిన్ అనేది అంటే రన్ అయితేనే ఉంటుంది. కాకపోతే మనం ఉండాలంతే. ఇప్పుడు మనం ఉన్నాం కదా అని చెప్పేసి ఇప్పుడు సిచ్యువేషన్ నేనంటే అసలు మీకు అంటే తెలియదు, కానీ ఇక్కడికి వచ్చినాక నేనంటే ఏందో మీకు తెలిసింది. సో ప్రతి ఒక్కరికి ఇప్పుడు మీకు కూడా ఉంటుంది, నాకు ఉంటుంది, కానీ ప్రతి ఒక్కరికి చూపించాల్సిన అవసరం లేదు. మనం అంటే ఏందో మనం ఎవరికైతే చెప్పాలనుకున్నామో వాళ్ళకి తెలిస్తే చాలు. సో సమాజానికి తెలియాల్సిన అవసరం లేదు అనేది అయితే నాది. ఎప్పుడైనా మీ ఇన్స్టాగ్రామ్లో ఇలాంటి వాటి గురించి ఎప్పుడైనా చెప్పారా? లైక్ ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఆస్క్ మీ క్వశ్చన్ అని చెప్పి స్టోరీస్ పెట్టడం అలాంటివి పెడతా ఉంటారు. మీ లైఫ్లో బిగ్గెస్ట్ స్ట్రగుల్ సిచ్యువేషన్ ఏంటి ఇలా అడిగితే చెప్తారు. ఇప్పుడు మామూలుగా మీరు ఇన్ని చెప్పారు కదా, ఇన్ని స్ట్రగుల్స్లో మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టింది ఒక్కటి చెప్పండి. అన్నీ ఇప్పటిదాకా చెప్పిందా మన ఇబ్బందులే కదా, ఇప్పటిదాకా ఉన్నాయి నా ఇబ్బందులు, బాధలు. ఇవన్నిటికన్నా ఎక్కువ నేను బాధపడింది ఎక్కువ దీని గురించి అని అంటే మీరు దేని చెప్తారు?
అదే కదా, నా లైఫ్లో హ్యాపీనెస్ లేకుండా పోయిందన్నది ఒక్కటి తప్పించి ఇక నాకేం లేదు. అది పోయింది ఇక, దాన్ని అది అది దొరకట్లేదని తప్పించి. ఇప్పుడు రమ్య గారు బ్రతికున్నారంటే ఓన్లీ మదర్ కోసం అంతేనా, ఇంకేం లేదా? ఏం లేదు. కానీ ఆ దేవుడు చనిపోయే సిచ్యువేషన్కి వచ్చినప్పుడు కూడా నాకు హార్ట్ బీట్ ఇప్పటికీ నాకు ఇప్పటి నుంచి లేదనుకుంటా, మొన్న ఒక 5 months నుంచే నాకు లేదు. అది కొంచెం టెన్షన్స్ ఇన్స్టాగ్రామ్ వల్ల నా హ్యాపీనెస్ దొరికడం వల్ల, అంటే కొంచెం హ్యాపీనెస్ దొరికడం వల్ల నాకు అది లేదు. కానీ నాకేమైనా చిన్నగా ఏమైనా అరిసినా నా మీద, చిన్నగా ఏదైనా అయినా కూడా నా హార్ట్ బీట్ కొట్టుకొని బ్రీత్ అయిపోద్ది. మళ్ళీ నాకు ఎవరైనా బ్రీత్ ఇస్తే తప్ప నాకు బ్రీత్ రాదు. బ్రతకని ఆ నిమిషంలో చనిపోతా కావచ్చు. మీరు అసలు మరి హాస్పిటల్ చూపించిన ఆమె ఆలోచన విధానం అది. సడన్ గా ఏదన్నా అయినప్పుడు ట్రీట్మెంట్ లేదా? ఏముండదు ఇక నా ఆలోచన నేను తగ్గించుకోవాలంతే. సడన్ గా అంటే అది ఎప్పుడు కాదు. ఇప్పుడు నాకు చిన్న పాము బొమ్మ అన్న భయమే. సడన్ గా నా పాము బొమ్మ వచ్చిన ముందైతే నాకు శ్వాస అటే పోయింది. మళ్ళీ సడన్ గా నా పక్కన ఎవరైతే ఉంటారో వాళ్ళు నాకు బ్రీత్ ఇస్తే తప్ప నేను బ్రతకను. అంటే మీకు చిన్నప్పటి నుంచి లేదు, నా హస్బెండ్ చనిపోయిన మూమెంట్ లో స్టార్ట్ అయింది నాకు అది. నా హస్బెండ్ ఎప్పుడైతే చనిపోయిండో నాకంటూ ఎవరు లేరు నా లైఫ్లో, ఇక నేను ఇంతే అని ఒకటేసారి అక్కడ అయిపోయింది ఆ బ్రీత్. ఇప్పుడు ఏదైనా సడన్గా టెన్షన్ పడ్డా కూడా నాకు ఒకటేసారి అని సీరియస్గా తీసుకున్నా అంటే అయిపోద్ది. చాలా భయపెట్టే విషయాలు, ఏడుపొచ్చే విషయాలు, ఎక్కడ నవ్వడానికి కూడా ఛాన్స్ లేదు. బట్ మీ రీల్స్తో మీరు ఎంతమందిని నవ్విస్తూ, వాళ్ళు ఏ విధంగా తీసుకొని జనాలు అయితే ఒక విధంగా ఎంటర్టైన్ అవుతున్నారు. అదే దాన్ని కూడా మీరు నెగిటివ్గా తీసుకోకుండా పాజిటివ్గా తీసుకుని వాళ్ళ కోసం ఇంకా రీల్స్ చేస్తూ అందులో మీ హ్యాపీనెస్ని వెతుక్కుంటూ. అదే చెప్తున్నాను కదా, నన్ను నేను చూసుకోవడానికి మాత్రమే ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్. కానీ నన్ను చూసి ఇంతమంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కాబట్టి ఇంకొంచెం ఎక్కువ కష్టపడుతున్నా అంతే. ఆ రీల్స్లో నా ఫాలోవర్స్కి కానీ ఎవరికి కానీ నా బాధలు చూపించాలని అయితే నేను ఎప్పుడు అనుకోలేదు, చూపించను కూడా. ఇప్పటి వరకు ఎట్లా నవ్వుకుంటూ రీల్స్ ఇస్తున్నానో, ట్రోల్ చేయడానికి ఎట్లా చేస్తున్నారో అదే పాజిటివిటీ తోటి, అదే స్మైల్ తోటి అట్లనే నేను వీడియోస్ తీస్తా, అట్లనే ఉంటా. నాకంటూ ఏదో సంపాదించుకోవాలి చేయాలని అయితే లేదు. హ్యాపీగా ఉండాలి, అందులో నేను ఉండాలి, పక్కా నేను ఉండాలి. ఓకే, ఇప్పుడు సడన్గా దేవుడు వచ్చి ఏ వరమైనా కోరుకో అని అంటే మీరు ఫస్ట్ కోరుకునేది ఏంటి? ఫస్ట్ కోరుకునేది అయితే నా హ్యాపీనెస్ని నాకు దేవుడా అనుకుంటా. అంటే నా హ్యాపీనెస్ అంటే ఏంటో అవన్నీ నాకు రావాలంతే. ఇప్పుడు ఒకటే చెప్పి తప్పియలేను దేవుణ్ణి. సో నా హ్యాపీనెస్ ఏంటో నాకు ఈ దేవుడా అంట. నా హ్యాపీనెస్ అందరూ ఉంటారు, అందరు నాతోటే ఉంటారు. ఆ దేవుడిని పర్టికులర్గా ఏం అడగలేను అంతే, అదొక్కటి తప్ప. నార్మల్గా మీ లైఫ్లో ఏదైనా క్రేజియెస్ట్ మూమెంట్ ఏదైనా ఉందంటే ఏంటిది? క్రేజీగా అంటే నా లైఫ్లో ఎక్కువ క్రేజీగా ఏం లేదు. కాకపోతే నాకు ఇష్టం ఏంటైతే ఒకటి జరిగింది. ఏంటి అంటే 2000 అంటే మా అత్తమ్మ చనిపోయినప్పుడు 2019లో నా లైఫ్లోకి ఒక కొడుకు, చెప్పాను కదా కొడుకు వచ్చిండు అని. అందరు అదే అంటారు. అంటే నేను ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ ఉంటా చాలా మందిని, పెద్దోళ్ళని, నా తమ్ముడు, నా కొడుకు, మై సన్ అంటే అక్క మీకు మ్యారేజ్ అయిందా. నా చేతి మీద యాక్చువల్గా టాటూ ఉంటుంది, డ్రెస్ వల్ల నేను చూపించలేకపోతున్నా. నా పేజీలో ఉంటే చూడండి, టాటూ ఉంటుంది. టాటూ మై సన్ మై వరల్డ్ ఐ లవ్ యూ సాయి అని. వాడు నాకు అమ్మ అన్న మాటతో లైఫ్లోకి వచ్చింది. ఎందుకంటే నాకు పిల్లలు లేరు, ఇక నేను నా బ్రతికి ఇంతే, ఎప్పటికున్నా ఇంతే ఉండాలి అన్న సిచ్యువేషన్ వచ్చినప్పుడు అంటే ఎట్లొచ్చిండో ఏమొచ్చిండో తెలియదు, కానీ ఆ దేవుడు అనే వ్యక్తి తనను పంపించడం వల్ల సేమ్ ఇక మా నాన్నైతే ఎలాగైతే చూసుకున్నాడో వాడు కూడా నన్ను అలాగే చూసుకోవడం స్టార్ట్ చేసిండు. ఇక నాకు అమ్మ అన్న మాటతో నాకు ఇక పిల్లలు లేరు, ఇక వాడు నా కడుపులో నుంచే పుట్టిండు. సో ఎవరేమనుకున్నా నాకు సంబంధం లేదు. నా మిరాకిల్ అంటే ఇది ఒకటి. ఇటు నా హస్బెండ్, ఇటు నా కొడుకు, ఇటు నేను, ఒక ఫ్యామిలీ ఇక అయిపోయింది అన్నట్టుగా. నా కొడుకున్నాడు, ఇప్పుడు బయటికి వెళ్ళిండు, నా కొడుకు వస్తాడు, మా హస్బెండ్ వస్తాడు, వండాలి అన్న ఫీల్ అనేది ఉంటుంది కదా, ఆ ఫీల్ని ఫిల్ఫిల్ చేసింది ఎవరు అంటే నా కొడుకు. ఓకే, మీ హ్యాండ్ మీద ఇప్పుడు అది ఒక్కటే టాటూ ఉందా మీ దగ్గర? ఇక్కడ కూడా ఉంటుంది, ఇక్కడ అమ్మ అని ఉంటుంది, ఇక్కడ సాయి అని ఉంటుంది, ఇక్కడ అది ఉంటుంది. ఓకే ఓకే, నేను హ్యాండ్స్ వల్ల చూపించలేకపోతున్నాను కానీ ఉంటుంది. మామూలుగా మీ హస్బెండ్ అంటే మీకు బాగా ఇష్టం అంటే మీ హస్బెండే కదా?
అంటే మీ హస్బెండ్ కన్నా ఇప్పుడు ఈ వెనకాల వచ్చి నీ కడుకు ఎక్కువ, అంటే టాటూ వేయించుకునే అంత ఇష్టం ఏంటి? అంటే మా హస్బెండ్ అంటే పిచ్చి, ఇష్టమే, బాగానే ఇష్టం. కానీ తను భర్త ఇష్టమే, టాటూ వేయించుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు, కాదని నేను అనట్లేను. కానీ నా భర్త ఎప్పుడు నా లైఫ్లోనే ఉంటాడు. కానీ ఎవరో తెలియని ఎవరో కన్న వ్యక్తి, అంటే వేరే మదర్, అంటే ఒక వేరే ఆమె కానీ ఇచ్చి ఆ కన్న వ్యక్తి నా లైఫ్లోకి వచ్చి అమ్మ అని పిలిచిందంటే ఎంత ఇష్టం ఉండాలి. ఇప్పుడు నా భర్త నా చిన్నప్పటి చూసిన, నా భర్త నా పక్కనే ఉంటాడు ఇప్పటికీ. కానీ వేరే పర్సన్ వచ్చి నన్ను అమ్మ అని పిలిచి నా దగ్గర ఉన్నాడు అని అంటే ఇష్టం ఎంత ఉంటుంది. అంటే నాకు కన్న పేగు అని నేను అనుకుంటాను అంతే. సో వాడంటే నాకు అంత ఇష్టం, అందుకనే. మీరు నాకు ఒక మాట చెప్పారు ఇందాక, నేను ఎక్కువ దేని మీద ఇష్టపడను, ఎక్కువ ఏది కోరుకోను, నాకు ఎక్కడ దూరం చేసే అన్నీ అలానే అయినాయి నా లైఫ్లో అని చెప్పి. మరి ఈ కొడుకు విషయంలో భయం ఏం లేదా మీకు? లేదు. ఇఫ్ ఇన్ కేస్ తనకి మీ మీద ఏదైనా హేట్రెడ్ వచ్చి దూరం అయితే అటు అలానే ఉంటుందా, పోతుందా? పోదు, ఉంటుంది. అలా ఉంచుతారా? అట్లా హేట్ అయితే రాదు. కాకపోతే ఏదైనా నేను చేయరాని ఏమైనా తప్పులు చేసినా సజెషన్ చెప్పే రకంగానే ఉంటాడు వాడు. ఒకవేళ చేసినప్పుడు ఇది కాకపోతే ఇది అమ్మ ఆలోచించుకొని చెప్తాడే తప్ప నన్ను వదిలేసి వెళ్తాడు అన్నదే లేదు. ఒకవేళ వదిలేసి వెళ్ళినా కూడా వాళ్ళ లైఫ్ వాడిది, నా లైఫ్ నాది అని అనుకొని వదిలేస్తా తప్ప చూపించిన ప్రేమని తీసేసుకునేంత మూర్ఖురాలని అయితే కాదు. మీరు భూపాలపల్లి కదా, మీకు ఎక్కువ కామెంట్స్, అక్క మీది భూపాలపల్లి కదా అంటే అంత గుర్తుపడతారా? పడతారు. వస్తారా ఇంటికి సెల్ఫీల కోసం? సెల్ఫీల కోసం అంటే లేదు కానీ గుర్తుపడతారు అంతే. అంటే ఫస్ట్ వాళ్ళు రావడానికి భయపడతారు. అరే అక్క ఏమనుకుంటారు, భయపడతారా ఏంటి ఊర్లో అందరు? అంటే ఇప్పుడు మీరు ఏమన్నారు, నా పేజ్ చూసి అక్కనికి ఎమోషన్ ఇంత ఉంటుంది అని అనుకోలేదు అన్నారా లేదా? అట్లనే అయ్యో ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు నేను అనుకుంటా, అయ్యో ఏమైతుంది నేను చూసి ఎందుకు భయపడుతున్నారు అనుకున్నాను. గుర్తుపడతారు కానీ ఇంటికి వచ్చి అరే ఇది ఇట్లా ఇట్లా అని అయితే లేదు, గుర్తుపడతారు. మెల్లగా వస్తారేమో అనిపించి. ఓకే, ఇప్పుడు మామూలుగా ఇన్స్టాలో ఫేమ్ అవుతున్నామంటే ఎవరొకరు మనల్ని గోకడానికి ప్రపోజల్స్ లాంటివి ఇలాంటివి వస్తుంటాయి కదా. ఆ అమ్మాయికి పెళ్ళి అయిందా, అలా ఉందా, ఇలా ఉంది, ఇవన్నీ అనవసరం. ఇంకా వాళ్ళ ఫీలింగ్స్ మాత్రం చెప్తా ఉంటారు. అలాంటి ప్రపోజల్స్ మీకు వచ్చినాయా? వచ్చినాయని పట్టించుకోలేదు అంతే. అంటే ఎవరు జెన్యూన్ అని అనిపించలేదా మీకు? జెన్యూన్ గా అయితే ఇద్దరు వచ్చారులే, నిజంగా అన్నది ఇద్దరు వచ్చిండ్రు. అది మ్యారేజ్ చేసుకుంటానే డైరెక్ట్ మా మమ్మీ వాళ్ళని అడగడం జరిగింది, కానీ మ్యారేజ్ నా లైఫ్ లో లేదని చెప్పేసిన. అది పేజీ చూసి మమ్మీ కూడా ఎప్పుడు ఫోర్స్ చేయలేదా? అబ్బా ఎందుకు చేయదు, చేసింది కానీ నా లైఫ్ లో లేదు మ్యారేజ్, ఇంకోసారి అడిగితే బాగోదని గట్టిగానే మా మమ్మీ చెప్పడం ఇష్టం. కానీ ప్రొఫైల్ చూసి వచ్చి ప్రపోజ్ చేసే అంత అయితే ఎవరు లేరు. జస్ట్ జెన్యున్ గా పర్సన్ చూసి వచ్చి మాట్లాడింది తప్ప పేజీలను చూసి అయితే రాదు. మనం పేజీలో ఏమో ఫిల్టర్లు వేసుకుంటాం, డైరెక్ట్ ఏమో ఇట్లుంటాం. ఓకే, మీరు కొన్ని కామెంట్స్ గమనించారా? మీ నెక్ గురించి ఎక్కువ కామెంట్స్ వస్తున్నాయి, ఎక్కడైనా చూపించక్క అని చెప్పి. ఎప్పుడైనా కన్సర్న్ చూపించారా దాని మీద మీరు? అది చిన్నప్పటి నుంచి వచ్చిన మచ్చ కాబట్టి నేను పట్టించుకోలేదు, చిన్నప్పటి నుంచి ఉంది నాకు అది. సో అడిగేవాళ్ళు, నేను చెప్తా అది చిన్నప్పటి నుంచి వచ్చింది నాన్న అని చెప్పేస్తా అంతే. దాని గురించి బాధపడితే మళ్ళీ నాకు ఉన్న బాధలే సరిపోతలేవు, ఇక దాని గురించి బాధపడాలంటే పట్టించుకోండి. అసలు పర్సనాలిటీ గురించి మాట్లాడినా కూడా నేను పట్టించుకోవడం బంద్ చేసిన. అసలు మీకు ఏంటి, ఏదన్నా అంటే థైరాయిడ్ లాంటి ప్రాబ్లం ఏమన్నా ఉందా? ఏం ప్రాబ్లం లేదు నాకు, చిన్నప్పటి నుంచి వెయిట్ జీన్స్ అంతా. అందరూ ఇలానే ఉంటారా? నాన్న అంతే, నానమ్మ అంతే, నేనంతే, మా ఫ్యామిలీ, మా నాన్న తరపున అందరూ అంతే. అంటే ఇప్పుడు బయట ఎంత జీన్స్ అయినా సరే ఎలాగైనా మార్చేసుకుంటున్నారు కదా, అది ఫేక్ వద్దు. న్యాచురల్ గా నేను బక్క అవుతాను, ఇప్పుడైతే హెల్దీగా ఉన్నా, నాకంటూ ఏం ప్రాబ్లం లేదు, హెల్దీగా ఉన్నా. హెల్దీగా ఉండడం వల్ల తీసుకెళ్ళి మళ్ళీ బక్కగా కావడం కోసం అని చెప్పేసి నా బాడీని నేను కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు. సో నేను ఇప్పటికైతే హెల్దీగా ఉన్నా కాబట్టి ఇదే ఉండాలి అంతే. మీవి కొన్ని రీల్స్ చూసాను, డాన్స్ రీల్స్, అరే ఈ స్టెప్లు ఎలా వేస్తుంది, నేను కొంచెం తిని నాకు పొట్ట వచ్చిందంటే కద్దలేను, నేను సీరియస్లీ చెప్తున్నా. అది మీరు కొన్ని వేసే స్టెప్స్ ఉన్నాయి, వేస్తున్నారు అసలు నాకు అర్థం కాదు. స్టెప్స్ అనకండి, ఆ స్టెప్స్ అంటే మా డిఓపి నవ్వుతాడు ఇప్పుడు. నేను సీరియస్ గానే నిజం చెప్పాలంటే నాకు అసలు డాన్స్ రాదు, ఉన్న వాటికి నేను చేస్తా. కామెంట్స్ మంచి కాంప్లిమెంట్స్ కూడా వచ్చినాయి డాన్స్ గురించి, నైస్ డాన్స్ బాగా వేస్తున్నారు, నిలబడి జస్ట్ చేతులు మూవ్ చేస్తానని అంటారు. ఎవరు అన్నది తీసుకురండి అన్ని నా వీడియో ఇస్తండి, వాడే నా వీడియో తీసాడు, డాన్స్ రాదు ఏం రాదు, ఇట్లా పట్టుకొని ఇట్లా అంటే అదే డాన్స్ అని ఫీల్ అవుతుందో అంటాడు. చెప్పండి ఇప్పుడు మీరు, వాళ్ళు చెప్పమానండి. చాలా బాగా చేస్తాడు వాడు, డాన్సరే. నా రాబోయే కాలంలో డాన్స్ మాస్టర్ వాడే.
చెప్పండి, నేను కూడా వచ్చి జాయిన్ అవుతాను. చెప్తా. నార్మల్గా ఇప్పుడు మనల్ని ఎవరైనా ఏదైనా మనతో మనకు నచ్చిన వాళ్ళు కానీ మాట్లాడుతూ ఉంటారు కదా, మనం కొన్ని అప్పటికి పైకి ఇవ్వకపోయిన ఎక్స్ప్రెషన్స్ లోపల లోపల ఉంటాయి. వీడ లైక్ ఇలా ఉంటాయి కదా. నేను ఇప్పుడు మీకు వచ్చిన కామెంట్స్ కొన్ని చదువుతాను, మీరు ఎక్స్ప్రెషన్స్ మాత్రమే ఇవ్వాలి. నేనంటే నీకు ఇష్టమున్నా నిన్ను చేసుకుని నేను కష్టపడలేని తల్లి, నన్ను వదిలే అక్కో. అక్క అన్నప్పుడు చేసుకోవడం ఎందుకు? దీనికి కూడా నవ్వుతున్నారా? కాదు, అక్క అన్నాడు అక్కడ, మరి అక్క అన్నప్పుడు చేసుకుంటా అనడం ఎందుకు? చేసుకోలేనని చెప్పడం ఎందుకు? ఇష్టమన్న మాట పక్కన పెడితే సంసారం చేసిన తర్వాత నీ మీద పడితే ముక్కలు ముక్కలు అయిపోతాడు సంథింగ్, ఇలా ఒక నెగిటివ్ పెట్టారు. దానికి ముక్కలు ముక్కలు అయిపోతాను తెలిసినప్పుడు చేసుకోవడం ఎందుకు? ఇక చేసుకొని అని వదిలేస్తే అయిపోతుంది కదా. బాధ ఉంది, నువ్వు మీరు అన్నదానికి కొంచెం బాధ అనిపించింది, బాడీ షేమింగ్. సో చేసుకోను అని అన్నప్పుడు వదిలేయాలంతే. దానికి ఎక్స్ప్లెయిన్ చేయడం ఎందుకు? చేయి దూలు ఎందుకు మరి? కోపం మీకు బాగానే చాలా వస్తుంది కానీ ఎక్కువ బయటకు రా. నేను ఎలా ఇప్పుడు నేను అడిగాను కాబట్టి ఓకే, ఇక్కడ నాకు కొంచెం కొంచెమే తెలుస్తుంది. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు లేదా మీ వాళ్ళతో ఉన్నప్పుడు అది ఎలా? ఫస్ట్ రియాక్షన్ నేను గాను, వీళ్ళు అవుతారు, నా బ్రదర్స్ అవుతారు, చెప్తారు మీ దాకా వాళ్ళ దగ్గర. తర్వాత వాడు వీడు ఆడని ఇక తిట్టుకుంటాం అంతే మేము. దాన్ని మళ్ళీ ఫన్నీ వీళ్ళకి తీసుకొస్తారు. మీరు నన్ను బైక్ ఎక్కించుకుని ఊరంతా తిప్పుతావా అని ఒక రీల్, దానికి ఊరంతా తిరగడానికి ట్రాక్టర్ డ్రైవర్ 50,000 అడుగుతున్నాడు అని ఒక కామెంట్, దానికి 795 లైక్స్. దానికి మించి డబ్బులు ఇద్దాం, తిప్పమని చెప్పండి. మనకు కావాల్సింది తిప్పడమే కదా, తిప్పుదాని వాడుకు తనకు ఉంది కదా, నేనే డబ్బులు ఇస్తా, తిప్పమని చెప్పండి. ఓకే. ముద్దబంతి పువ్వులాగా ముద్దుగా చాలా బాగున్నావు. చాలా థ్యాంక్స్, ఎవరు పెట్టిలో తెలియదు కానీ ఆల్మోస్ట్ ఎన్ని మిలియన్స్ లో వచ్చిన కామెంట్స్ అందులో ఒక 10-20 దొరుకుతాయి కావచ్చు అంతే. మిలియన్స్ లో కామెంట్స్ అయితే, నార్మల్ గా అయితే అసలు నీకు 1-2 కూడా దొరకవు. అసలు మీకు నెగిటివ్ అనేది రాదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రెస్సింగ్ సెన్స్ అని ఇంపార్టెంట్. నేను ప్రతి చెప్పేది అదే. మనము కనిపిస్తున్నాం అని అంటే మనకన్నా ఎక్కువ కష్టపడేటోళ్ళు ఎవరు అంటే మనం ముందున్న కెమెరామ్యాన్ సెల్లు పట్టుకొని తీసేవాళ్ళు. వాళ్ళ కష్టానికి మన ప్రతిఫలం మనం ఇవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రెస్సింగ్ సెన్స్. నేను ఒక్కటే చెప్తా, మీరు ఏదైనా సరే, అమ్మాయి అనుకోండి, అక్కే అనుకోండి, ఇంకెనీథింగ్ ఏదైనా అనుకోండి, మన డ్రెస్సింగ్ సెన్స్ మంచిగా ఉంటేనే మన జనాల నుంచి రెస్పాన్స్ బాగుంటుంది. అదే మనం కట్టే చీర ఇలాగే కడతాం, కానీ ఇలా కడితే తప్పు అవుతుంది. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రెస్సింగ్ సెన్స్ ఇంపార్టెంట్ అని చెప్తా. మన డ్రెస్సింగ్ సెన్స్ ఉంటే మనం ఎప్పటికీ బాగానే ఉంటాం, మన కామెంట్స్ బాగానే ఉంటుంది. మనం వెనక ముందు ఎలాంటి వాళ్ళైనా సరే చూసే జనాలకు మాత్రం మనం మంచిగా కనబడాలి. అప్పుడు పాజిటివ్ కామెంట్స్ వస్తాయి, నెగిటివ్ రావు, ఎవరో ఒకళ్ళు అంతే. ఓకే. మీరు ఇన్ని రీల్స్ చేస్తారు కదా, నార్మల్గా మీ తమ్ముళ్ళు తీస్తూ ఉంటారు, ఎక్కువ ఏమన్నా టేక్స్ తీసుకుంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ మారడం ఏముండదు. ఎన్నిసార్లు తీసుకుంటావు? అస్సలు అన్నారు. జనరల్ గా ఇరిటేట్ అవుతా ఉంటారు కదా అన్ని సార్లు తీసుకుంటే పాపం నుంచి. కారు ఇక చెప్తానా, ఎవ్వరు కారు. కొంతమంది నా దగ్గరికి అవసరానికి వచ్చిన వాళ్ళు బాగా భరించినట్టు చేస్తారు. ఏం కదక్క, చేద్దాం అక్క, ఏం పర్లేదు, అట్లా ఇట్లా అని అంటారు. అవన్నీ నేనే ఎడిట్ చేసుకుంటా. నా ఓన్ బ్రదర్స్ మాత్రం ఇగో అరే ఇంకోటి చేయలేదు అనుకో, ఇక నీకు రాయి తిత్తరా, కర్ర తిత్తరా అంటారు. ఓకే ఓకే ఇక ఇది ఫైనల్ రా అని చెప్పేసి మళ్ళీ అదే మిస్టేక్ చేస్తా. కానీ ఏమన్నారు, వాళ్ళు ఏమనుకోపోయినా ఎప్పుడైనా మీకు అనిపించదు. వాళ్ళని చికెన్ చేయడం ఇష్టం నాకు. అంటే వీళ్ళకి ఫ్రెండ్స్ ఉంటారు కదా బయట, ఇవాళ టైం అంతా వేస్ట్ చేస్తున్నానేమో అని మీకు ఎప్పుడు అనిపించదా? నాకు అనిపించదు. ఫస్ట్ వాళ్ళు అట్లా అనుకోరు. ఓకే. నేను ఎక్కడుంటే వాళ్ళు నా వీడియోలు పట్టుకొని సెల్లులు పట్టుకొని తిరుగుతూనే ఉంటారు మొత్తం. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా నా దగ్గరే ఉంటారు అంతే. ఓకే. నాది తీసేవాళ్ళు ప్రతి ఒక్కరు జెన్యూన్ అంతే, అట్లా అనుకోరు. ఇప్పుడు మీ లైఫ్లో చాలా దూరం అయిపోయినాయి, దాన్ని కోలుకుంటూ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు బికాజ్ ఆఫ్ తమ్ముళ్ళు కొడుకు. ఏదో ఒక రీజన్తో ఈ తమ్ముళ్ళు దూరం అయితే అప్పుడు వేరే తమ్ముళ్ళు వస్తారా? లేదంటే పెళ్లి విషయంలో తీసుకోవడానికే బాగాలేదు నాకు అసలు. నేను అసలు ఎవరికి అంత ఛాన్స్ ఇప్పుడు చెప్తున్నాను కదా, అన్ని వేల మంది తమ్ముళ్ళు అన్నా కూడా బార్డర్ దాటి వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ కొంతమందిలో పోయిల్లంటే మళ్ళీ తిరిగి ఎవరు రారు కూడా. అసలు అలాంటి ఛాన్స్ కూడా నేను ఎవ్వరికి ఇయ్యాను. ఆ బార్డర్ దాటి వచ్చేవాళ్ళు 1-2 మాత్రమే ఉంటారు. ఎంతమంది తమ్ముళ్ళు ఉన్నా వేరే వాళ్ళకి ఛాన్స్ ఉండదు, రాలేరు. అది ఎలాంటి రిలేషన్ అయినా సరే బార్డర్ దాటి వచ్చిందంటే వాళ్ళు అక్కడే ఉండిపోవాలి.
లేరు అంటే వాళ్ళ ప్లేస్ నేను ఎవరికి ఇవ్వలేను. ఓకే. అసలు ఇప్పటి వరకు విన్నవే ఒక నెక్స్ట్ లెవెల్ అంటే ఇంకా చాలా ఉన్నాయి. మీరు ఇంకా ఎమోషనల్ అయిపోతారని చెప్పి నా గురించి ఆలోచించి మీరు ఆపేశారు. ఇప్పటికే ఇంత స్టోరీ ఇంకేముందా అని అనిపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ నాకైతే చాలా ఆతృతగా ఉంది, ఇంకేమై ఉండొచ్చు, ఇంతకన్నా ఘోరంగా ఇంకేమైనా ఉంటాయా ఒక మనిషి లైఫ్లో అని అదొకటి ఉంది, క్యూరియాసిటీ. మీకు కూడా ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా ఇంకో ఎపిసోడ్ నేనైతే చేయాలనుకుంటున్నాను. మీ పక్కా చేద్దాం. కొంచెం టైం ఉంటే మీరు ఎంత ఫేమస్ అయిపోయినా మాకు కొంచెం టైం ఇస్తారని కోరుకుంటున్నాను. నేను చెప్తున్నా, మీరు ఫేమస్ అని అంటున్నారు కానీ నాకు ఫేమస్ అయినా ఫేమస్ కాకపోయినా నేను ఇలాగే ఉంటా, నేను ఇట్లనే ఉంటా. మీరు ఎప్పుడు మళ్ళీ కాల్ చేసి అక్క అనన్నా, మీరు అన్నారు అక్క అని విలువచ్చా అని, అక్క అనన్నా మీతో ఎప్పుడు మాట్లాడతా. మీ తమ్ముళ్ళతో పాటు ఇంకో చెల్లి యాడ్ అయింది అనుకోండి. సరే, అంత త్వరగా యాక్సెప్ట్ చేయరని నాకు అర్థమైంది. ఏం లేదు, ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తా, ఖచ్చితంగా ఉంటారు మీరు కూడా. ఓకే. ఇప్పటి వరకు మీకు దేవుడు ఏమైతే దూరం చేశాడో అంతకన్నా మంచి హ్యాపీనెస్ ని ఫుల్ గా ఇవ్వాలి మీ లైఫ్ లాంగ్ అని చెప్పేసి మనస్ఫూర్తిగా. ప్రస్తుతానికి హ్యాపీగా ఉన్నాను, ఇప్పుడు హ్యాపీగా లేను అని ఇవ్వాలి. ఇప్పుడు అనుకున్న దానికంటే హ్యాపీనెస్ ఉన్నా, దానికి మించి ఇంకా హ్యాపీనెస్ ఉండాలని అయితే కోరుకుంటాను. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. ఇంకా మంచి ఫేమ్ అయిపోయి మళ్ళీ ఇంకోసారి తప్పకుండా కలుద్దాం. ఫైనల్గా ఏమైనా మా ఆడియన్స్ కానీ చెప్పాలనుకుంటున్నారా? నేను అదే చెప్తున్నా, అందరు చెప్పేది అంతే, మిమ్మల్ని మీరు నమ్ముకోండి, ప్రతి దాంట్లో చెప్పేది అంతే. మీరు నమ్ముకోండి, ఎవరి గురించి పట్టించుకోకండి. మీ అడుగులు మీరు వేస్తే మీ వెనక విజయం ఖచ్చితంగా ఉంటుంది. నేను అక్కడే ఆగిపోతే నేను ఇక్కడ దాకా వచ్చేదాన్ని కాదు. సో నేను అడుగులు వేసిన కాబట్టి నేను వచ్చి ఇప్పుడు మీ ముందు ఇంటర్వ్యూలో కూర్చున్నా. సో మీ అడుగులు మీరు వేయండి, ఎవరి గురించి పట్టించుకోకండి, అంతే నేను చెప్పగలిగేది అదొకటి. సూపర్. నాకు ఎప్పుడన్నా నేను లో అయ్యి నాకు మోటివేషన్ కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మీకు కాల్ చేయడం, మీ దగ్గరికి ఖచ్చితంగా మీరు ఏ టైం కాల్ చేసినా నేను ఎత్తుతా, నేను మాట్లాడతాను మీతోటి, ఎలాంటి టెన్షన్ పెట్టుకోకండి. ఓకే ఓకే. నేను ఒకటి మర్చిపోయాను, ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదన్నా ఛాన్స్ వస్తే మూవీస్ లో చేస్తారా? చేస్తా, ఇష్టం నాకు మూవీస్ లో చేయడం. ఓకే ఓకే. మేము మిమ్మల్ని బిగ్ స్క్రీన్ మీద చూడాలని కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఎప్పుడన్నా ఇంకో ఎపిసోడ్ చేద్దాం. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్.